మా వెన్నెల ఇలా ఏం వార్త తీసుకొస్తుందో కదా. ఇంతకు ఈమె ఎక్కడున్నది? ఏంది వెన్నెల, ఏమో పెళ్లి పిల్ల లెక్కనే ముస్తాబైనావు. పెళ్లి పిల్ల లెక్కనే ముస్తాబు కాకపోతే పిల్లి పిల్ల లెక్క ముస్తాబు అవుతుందా? ఏంది ఇవాళ నీ పెళ్ళ? చెప్పనే లేదు. వచ్చినా ఏమన్నా గిఫ్ట్ తెచ్చేమోకమా నీది? వస్తావు దవ్వ దవ్వ పెట్టిన వెరైటీలన్నీ తింటావు, ఆఖరికి ఒక సెల్ఫీ ఫోటో దిగి అదేమో స్టేటస్ లో పెడతావు. గంతకు మించి నువ్వేం చేస్తావు? వామ్మో, ఎట్లా కనబడుతున్నావు వెన్నెల? నిజం చెప్పాలంటే పని 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 అని పీడించే పిశాచి లెక్కనే కనబడుతున్నావు. నన్ను 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 పిశాచి అంటావా? పిశాచి అనకపోతే ఏమంటారు మరి? ఎప్పుడు పని 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 అనే సతాయిస్తావు తప్పితే. వెన్నెల, నీ పెళ్లి ఎప్పుడు అని ఒక్కసారి అడిగినవా? అట్లా అడగలేదని చెప్పలేదా నాకు? చెప్తే మాత్రం పెళ్లి తరువాత చేసుకునేవు, ముందు ఆఫీస్కి వచ్చి ఇలా వార్త తీసుకురా అని అంటావు. అందుకే చెప్పలే నేను నీకు. మరి నేను పెళ్లికి కూడా లీవ్ ఇయ్యా అంటనా వెన్నెల? అక్క ఒక్క నిమిషం చేసే పాగవా? నాకు కాబోయే శ్రీవారు ఫోన్ చేస్తుండు, మాట్లాడతా. హలో, చెప్పండి. ఇప్పుడే రెడీ అయినా. 5 అంటే 5 నిమిషాలల్లా మండపంలో మీ ముందుంటా, ఓకేనా? సరే బాయ్ బేబీ. అబ్బో సిగ్గు. చివ్వు అక్క. అబ్బా, ఇలా చెప్పున వార్తలు ఒడగొట్టుకొని మా వెన్నెల పెళ్లికి పోవాలి. మనలో మన మాట భోజనాలు ఎట్లున్నాయో తెలుసుకోవాలి. అయ్యో, ఏమైంది వెన్నెల? ఏమైంది? ఈ పెళ్ళొద్దు, నాకేమద్దు పో. వెన్నెల ఏమైంది? ఆ గాజులు ఎందుకు తీస్తున్నావు? భాషింగం ఎందుకు తీస్తున్నావు? ఈ పెళ్లి క్యాన్సిల్. ఈ పెళ్లి నాకు వద్దక్క. ఎందుకు వెన్నెల? పిల్లగాడు నచ్చలేదా ఏంది? పిల్లగాడు ఎందుకు నచ్చలేదు? ఆయన బంగారం. మరి ఇంకేంది? పిల్లగాడు మంచోడైతే పెళ్ళెందుకు వద్దంటున్నావు? కొంపదీసి మీ అత్త లొల్లి పెట్టిందా ఏంది అప్పుడే? ఏ, మా అత్త కూడా చాలా మంచిది తెలుసా? మరి ఇంకేంది? నాకు నచ్చిన చీర పెట్టలేదక్క. ఏంది? ఏమన్నావు? అవునక్క, నాకు నచ్చిన చీర పెట్టలేదు. నచ్చిన చీర పెట్టలేదని పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటారా ఎక్కడన్నా? అరే, అత్తింటోళ్ళు కొన్న చీర కట్టుకొని మండపంలో కూసోవాలనాయే. అందాక ఈ చీర కట్టుకున్నా. ఆడికి పోయినాక వాళ్ళు పెట్టే చీర మంచిగా ఉంటది కదా, కట్టుకుందామని. కానీ వాళ్ళు పెట్టిన చీర నాకు నచ్చలేదక్క. నచ్చకపోతే ఏమైతుందో చెప్పు, ముహూర్తం ఆపుకుంటావా? ఏ, చీర మంచలేకపోతే ఫోటోలు ఎట్లా వస్తాయి? అసలుకే క్యాండీడు, వీడియో క్యాండీడు, ఫోటోగ్రాఫర్లను పెట్టుకున్నా. వాళ్ళు ఫోటోలు తీస్తే మంచిగా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేద్దాం అనుకుంటే వాళ్ళు మంచి చీరనే పెట్టలే. ఇదేం పిచ్చి పిల్ల, చీర కోసం లగ్గం క్యాన్సిల్ చేసుకుంటారా ఎక్కడన్నా? ఎందుకుండరు? ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బలియా జిల్లా గాయఘట్ అనే ఊర్లా విశాల్ గోండ్ అనే పిల్లగాడు, నిఖిల్ అనే పిల్ల ఉండేనట. అక్కడ కూడా నచ్చిన చీర పెట్టలేదని ఆ నిఖిల్ అనే పిల్ల పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నది. ఆమె నిజంగానే చీర కోసమే క్యాన్సిల్ చేసుకున్నదో ఇంకా దేనికోతి? ఇంకో ఆమెకు చీర నచ్చలేదా లేకపోతే పెళ్ళే నచ్చలేదా నాకు తెలియదు. నాకైతే చీర నచ్చలేదు, పెళ్లి క్యాన్సిల్. కావాలంటే మంచి చీర కొని ఇంకో ముహూర్తం పెట్టమని అప్పుడు వేసుకుంటది పెళ్లి. ఇక నేను పోతున్నా, ఉండు. వామ్మో, ఈ కాలం పిల్లలు మరీ ఘోరంగా ఉంటుర్రులా. చీర నచ్చలేదని, జాకెట్ మంచి గుట్టలేదని పెళ్లిళ్ళు క్యాన్సిల్ చేసుకున్నాడేంది? అదే ఒకప్పుడైతే పెద్దలు చెప్పినట్టు ఉండేటోళ్ళు. కానీ అదే ఇప్పుడు అంతా వాళ్ళ ఇష్టం అవుతుంది. కాలం మారుతుంది, ఏం చేసుడు?